అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. రచయిత వెంకు సనాతని గారు. ఇక కథలోకి వెళితే, అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి అలసటతో మంచంపై వెర్లకిలా పడి సేద తీరుతున్న మురళికి ఫోన్ రింగు అవుతున్న శబ్దం వినబడుతుంది. అప్రయత్నంగానే ఫోన్ అందుకొని కొద్దిగా తెరిచిన కళ్ళతో కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు బామ్మ అని అంటాడు. చెప్పాల్సింది నేను కాదరా పిచ్చి సన్నాసి, నువ్వే అంటూ ఒకంత కోపం కలిగిన స్వరం అటువైపు నుండి కొనసాగిస్తూ, గుర్తున్నామా అంట, సొంతూరులో ఉద్యోగం చూసుకోరా అంటే సాఫ్ట్వేర్ అంటూ పట్నం పోయావు. ఉద్యోగం వచ్చి 3 ఏళ్ళవుతుంది. ఇంటి ముఖం చూసి ఏడాది పైనే కావస్తోంది. ఎలా ఉంటున్నావో, ఏం తింటున్నావో, ఒక ఫోన్ లేదు, ఒక ఫోటో లేదు అంటూ బ్రేకులు లేకుండా మాట్లాడుతుంది బామ్మ సరోజిని. అసలే అలసటగా ఉన్న మురళి బామ్మ మాటలకు అడ్డుపడుతూ, బామ్మ ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చానే, పని ఒత్తిడికి తోడు ట్రాఫిక్కి తల కూడా పట్టేసింది. నువ్వేమో నీ పంతాలో నువ్వు మాట్లాడుకుంటూ పోతున్నావు అంటూ ఫోన్ని భుజంతో నొక్కి పట్టి పక్కనే ఉన్న దిండుని మడత పెట్టి తల కింద పెట్టుకుంటూ, ఏంటి విశేషాలు అన్నాడు. నీ పెళ్ళిని మించిన పెద్ద విశేషం ఏముంటుంది మాకు అంది బామ్మ స్థిమితపడుతూ. పెళ్ళి గురించి అమ్మకు నాన్నకు ఏ విషయం తేల్చి చెప్పటం లేదని నీ చేత అడిగిస్తున్నారా నవ్వుతూ అన్నాడు మురళి. వాళ్ళు అడగటం కాదబ్బాయి, నాకు ఉండదా నీ తల మీద 4 అక్షింతలు వేయాలని అంది బామ్మ కొంచెం గొంతు పెంచి. విశేషం ఏంటని అడిగావుగా, నీకో పిల్లని చూశాం. అమ్మాయి కూడా నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరు. పేరు సుమ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది. నీకు సరిజోడి. మా అందరికీ నచ్చింది. నీకు తప్పక నచ్చుతుంది అని తన మాటల పరంపరతో పెళ్లి ప్రస్తావన తెచ్చి కాబోయే పెళ్లి కూతురు గురించి చెప్పేసింది బామ్మ. బామ్మ అది అంటూ ఏదో చెప్పబోతున్న మురళిని వారిస్తూ, ఇంకా ఎంతకాలం ఒంటికాయ సొంటికొమ్ములాగా ఉంటావురా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలరా వెరినాగన్నా అని బుజ్జగింపుగా కసిరింది బామ్మ. సరే మీ ఇష్టం అన్నాడు మురళి. అది నా మనవడంటే అని సరోజిని అంటూ అమ్మాయి ఫోటో తదితర వివరాలు నాన్న నీకు పంపుతాడ్రా, ఇక మేము పెళ్లి పనుల్లో పడతాం, ముహూర్తాలు పెట్టి కబురు చేస్తాం అని మనవడు ఒప్పుకున్నాడన్న ఆనందంతో ఫోన్ పెట్టేసింది బామ్మ. మురళి వెడ్స్ సుమల వివాహ ఆహ్వానంతో విచ్చేసిన బంధుగణంతో అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి. 3 ముళ్లతో ఒక్కటైన ఇద్దరూ ఒద్దికగా 3 రాత్రులను ముగించుకొని తగిన సరంజామాతో హైదరాబాదు చేరుకున్నారు. కొత్త కాపురానికి శ్రీకారం చుట్టాలని కొత్తింట్లో అడుగు పెట్టారు. తొలినాళ్లలో చట్టాపట్టాలతో చుట్టాలతో బాగానే ఉన్నా 6 నెలల్లో అంతా తారుమారయ్యింది. వేరువేరు కంపెనీల్లో ఉద్యోగాలు కావటంతో షిఫ్టుల కారణంగా సరదాగా మాట్లాడుకోవటం, సరసంగా పోట్లాడుకోవటం అరుదైపోయింది. ఉద్యోగాల్లో పై స్థాయికి చేరారు. లక్షల్లో జీతం, క్షణం తీరికలేని జీవితం. పనిలో పడితే పడకగది పలకరించినా పట్టించుకోనంత బిజీ అయిపోయారు. శృంగారం గారం చేస్తే తప్ప దగ్గరవ్వరు. దగ్గరైనంతసేపు కూడా పట్టదు, దూరమైపోతారు. ఇలా ఉరుకుల పరుగుల నగరంలో బిజీగా రోజుని గడిపేస్తూ 2 ఏళ్లు పూర్తి చేశారు. పెళ్ళై 2 ఏళ్లు కావస్తున్నా ఏం విశేషం లేదా అన్న ఇరుగు పొరుగు మాటలకు ముఖాముఖాలు చూసుకుంటూ మాట దాటవేసేవారు. ఒకరిపై ఒకరికి ప్రేమ లేదా అంటే బోలెడంతా. మరి ఆ ప్రేమకు ఫలితం ఏది అంటే నవ్వుతారు. దగ్గరగా చూసిన వారు ఎవరైనా ఈ అంటని కాపురం ఏంటని అడిగితే పని ఒత్తిడంటూ ఆ ప్రస్తావన తోసిపుచ్చేసేవారు. ఫోన్లో పలకరింపులకే పరిమితమైన వారి జీవితాలు కలిసికట్టుగా వచ్చిన కుటుంబ సభ్యుల రాకతో పులకరించాయి. ఎప్పుడు ల్యాప్టాప్లు ముందేసుకొని ఒకరికొకరు పట్టని వారు సెలవు పెట్టి మరీ వచ్చిన వారితో ఆనందంగా గడిపారు. ప్రయాణమయ్యే రోజున సుమను పక్కకు పిలిచి పిల్లల ప్రస్తావన తెచ్చారు అమ్మ అత్తయ్యలు. ఇప్పుడేమంత తొందర అంది సుమ. పిల్లలు మీకు ఉండకపోవచ్చు, పెద్దోళ్ళం మాకు ఉండదా అన్నారు వియ్యపురాళ్ళు. పెళ్ళై 2 ఏళ్ళవుతోంది. ఏదైనా సమస్య ఉందేమో ఇద్దరూ పరీక్ష చేయించుకోండి, అశ్రద్ధ చేయకండి అని హితవు పలికారు. బామ్మ తప్ప అందరూ వెళ్ళిపోయారు. అందర్నీ బస్టాండులో వదిలి వచ్చేటప్పుడు
అమ్మ అత్తయ్యలు అన్న మాటను మురళి చెవిన వేసింది సుమ. ప్రముఖ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకొని ఇల్లు చేరారు. వచ్చి రావడంతోనే రిపోర్టు కవర్ టేబుల్ మీద పడేసి ల్యాప్టాప్లు అందుకొని చెరో గదిలో కూర్చొని పనిలో పడ్డారు ఇద్దరు. వారం రోజులు గడిచాయి. ఒక్క స్నానం తప్ప అన్నీ ఆ యంత్రం ముందే కావిస్తూ షిఫ్టుల ఉద్యోగంతో ఎవరి వంటకు వారు తంటాలు పడుతూ ఉరుకుల పరుగులతో యాంత్రిక జీవనం సాగిస్తున్న తీరును చూసి ఇంట్లో ఉన్న సరోజినికి కథ అంతా అర్థమయ్యింది. ఓ రోజు మురళి సుమ ఇంచుమించుగా ఒకే సమయానికి ఇల్లు చేరారు. గదిలో విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఒకసారి ఇటు రండర్రా అని పిలిచింది బామ్మ. అర్జెంటా అని అన్నాడు. చాలా అంది బామ్మ. ఆ మాటతో సుమ మురళి సరోజిని ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆ రోజు టేబుల్పై పడవేసిన కవరు అప్పటి నుండి అక్కడే ఉంది. ఏమిట్రా ఆ కవరు అని అడిగింది బామ్మ. ఇదా అని మురళి సాగదీస్తూ, పెళ్ళయి 2 ఏళ్ళవుతోంది, ఇంకా పిల్లలు కలగకపోవటం ఏంటని అమ్మ అత్తయ్యలు పరీక్ష చేయించుకోమని సుమకు చెప్పారట. చేయించుకున్నాం, అది ఆ రిపోర్టే అన్నాడు అసహనంగా. రిపోర్టులో ఏమని వచ్చింది అడిగింది బామ్మ పరిశీలనగా. నువ్వన్నీ అలా గుచ్చిగుచ్చి అడిగితే ఎలా విసుక్కుంటూ అన్నాడు మురళి. చెప్పరా తిక్క సన్నాసి, నా దగ్గర బెరుకెందుకు అని కసిరింది సరోజిని. మరి నాకేమో కణాలు తగ్గాయట, తనకేమో నీటి తిత్తులు ఉన్నాయట, అవి ఈ మధ్యనే వచ్చాయట అన్నాడు మురళి నేలచూపులు చూస్తూ. బహుశా అందుకేనేమో ఇంకా పిల్లలు కలగలేదు అంది సుమ తలదించుకొని. మీకు పిల్లలు కలగకపోవటానికి ఇవి కారణాలు మాత్రమే, లోపాలు కాదు, అసలైనవి వేరే ఉన్నాయని బామ్మ అనేసరికి అవేమిటి అన్నట్టు తల పైకెత్తి చూశారు. తిల్లు ఒత్తిల్లు అంది సరోజిని ఒకంత సంశయాన్ని వారి ముఖాల్లో కనబరుస్తూ. అవునా అన్నారిద్దరూ. అవును తల ఊపింది బామ్మ. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఎవరి పనులు వారివి, ఎవరి పలుకులు వారివి, ఎవరి పరుగులు వారివి, ఎవరి పరుపులు వారివి. కాపురం అంటే ఎలా ఉండాలి? కాపడం పెట్టినంత కమ్మగా ఉండాలి. వేడి ఆవిర్లతో మేను తడవాలి, కలయికను ఆహ్వానించాలి, కదలికను ఆస్వాదించాలి, గోరింటతో చేయి పండాలి, తాంబూలంతో నోరు పండాలి, శృంగారంతో సంసారం పండాలి. ఇలా చెప్పుకుపోతున్న బామ్మ వైపు తదేకంగా చూస్తుండిపోయారు సుమ మురళి. వారిరువురిని గమనించిన బామ్మ, ఆ రసాస్వాదన మాటల్లోనే ఇంత తీయగా ఉందంటే చేతల్లో ఇంకెంత తీయగా ఉంటుందో ఊహించుకోండి. ఆడదాన్ని, అందులో ముసలిదాన్ని, నేనే ఇన్ని మాట్లాడుతున్నాను అంటే యవ్వనద్వయం మీరు ఇంకెన్ని మాట్లాడాలి అంది బామ్మ. చెప్పేది చక్కగా వింటున్నారని తెలిసి, ఇదిగో అమ్మాయి అబ్బాయి, మీరు అమ్మా నాన్నలు కావాలన్నా, మీ ప్రేమకు ప్రతిరూపాన్ని ఇవ్వాలన్నా నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉందర్రా. ఏమిటది అన్నారు. మీరు ఓ 6 నెలలు ఆఫీస్కి సెలవు పెట్టాలరా. 6 నెలలా అంటూ నోరెల్లబెట్టి కుదరదన్నట్టు తల అడ్డంగా ఊపింది సాఫ్ట్వేర్ జంట. 6 నెలలు కాకపోతే ఓ 3 నెలలైనా సెలవు పెట్టాల్సిందే, లేకపోతే ఉపాయం పండదు, ముందే చెప్తున్నా అంటూ హెచ్చరించింది బామ్మ. సరే ప్రయత్నిస్తాం, కానీ 3 నెలలు సెలవు పెట్టి ఏం చేయాలి అన్నారు ఆతృతగా. అక్కడికే వస్తున్నా అంది బామ్మ. ఆస్పత్రి గట్రా వద్దు, మందు మాకు ముట్టొద్దు, బయట తిండి మానేయటమే కద్దు, వంటని ఒంటిని కొసరి కొసరి వడ్డించుకోవటంలోనే ఉంది ముద్దు అంటూ ప్రాసల ప్రవాహంతో వెల్లువెత్తాయి బామ్మ మాటలు. పిలిచి పాత చింతకాయ పచ్చడి పద్ధతులు చెప్తుందనుకున్న బామ్మ కొత్త ఆవకాయ కబుర్లు చెప్తుంటే వారి మీద వారికే జాలి కలిగింది. ఇంతకాలం వారు ఏం కోల్పోయారో అర్థమైంది. అది గమనించిన బామ్మ వచ్చిన పని అయ్యిందని గ్రహించి, ఈ రాత్రికి నేను బయలుదేరుతున్నా, ఈ 4 మాటలు చెప్పటానికే ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నా అన్న బామ్మ మాటలకు వద్దని వారించినా వినతని తెలిసి ఇద్దరూ ఒక్కసారిగా బామ్మ కాళ్ళపై పడతారు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అంటూ దీవించి అక్కడి నుండి బయలుదేరింది బామ్మ. లగేజీ అందుకొని వదిలిపెట్టడానికి కూడా వెళ్తాడు మురళి. బామ్మను వదిలిపెట్టి ఇల్లు చేరిన మురళి సుమ వంటగదిలో ఉందని తెలిసి వెళ్ళి వెనక నుండి గట్టిగా హత్తుకుంటాడు. బామ్మ మాటలు తలకెక్కాయే అంది సుమ సరసంగా. నీకెక్కలేదా అంటూ సుమను తన వైపు తిప్పుకొని పెదవుల్ని అందుకున్నాడు మురళి సుతారంగా.
ఒత్తిడితో ఏదీ జనించదు అన్న సత్యాన్ని తెలుసుకున్న సాఫ్ట్వేర్ జంట సంవత్సరం తిరిగేలోపే బామ్మ మాటను నిజం చేశారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.